డియర్ జై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద జిఎఫ్టిఐ. ఇది కూడా మంచి జిఎఫ్టిఐ, మరి గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ మనకి హైదరాబాద్లో ఉంటుంది. ఇది మనకి ఆంధ్రప్రదేశ్, మరి అదేవిధంగా హైదరాబాద్, తెలంగాణ స్టూడెంట్స్కి చాలా చాలా దగ్గరగా ఉంటుంది. మంచి జిఎఫ్టిఐ. దీనిలో కూడా దీని కట్ ఆఫ్ కూడా చూసేద్దాం. దీనిలో ఏమేమి అకాడమిక్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో మరి ఒకసారి చూసేద్దాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసేద్దాం. చూసే ముందు ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కట్ ఆఫ్స్ అన్నీ కూడా మీకు రాబోయే కాలంలో వస్తూ ఉంటాయి అమ్మ, ఫ్రీగా వస్తాయి. ఎటువంటి మరి ఇన్ఫర్మేషన్, మరి హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో చేరాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, మనకు జేఈలో ఎన్ని మార్క్స్ రావాలి అనే విధంగా కూడా ఇక్కడ అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏమేమి కోర్సులు ఉంటే ఒకసారి స్టూడెంట్స్ మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జస్ట్ మనకి రెండు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఎంటెక్, 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ మెటీరియల్ సైన్స్. ఇది జేఈ ద్వారా మాత్రమే తీసుకుంటారు. జేఈ 2026 జేఈ మెయిన్లో ఎవరికైతే స్కోర్ వస్తుందో దీనికి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయమ్మా, గుర్తుపెట్టుకొని. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మరి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాం. ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా మరి చాలా మీ ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నుంచి ఇటు మరి నెల్లూరు నుంచి, అదేవిధంగా ఒంగోలు నుంచి, మరి కర్నూలు వాళ్ళకి కానీ, హైదరాబాదు చుట్టుపక్కల సంగారెడ్డి, మరి ఆ ప్రాంతంలో కరీంనగర్, వరంగల్ అందరికి కూడా చాలా చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ మనకి 2 కోర్సులు మాత్రమే ఉంటాయి. ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, 5 year ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కేటగిరీ వైజ్గా చూద్దాం. కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీకి ఎలా ఉంటుంది స్కోరింగు, ఓబీసీకి ఎట్లా ఉంటుంది, ఈడబ్ల్యూఎస్కి ఎలా ఉంటుంది, జనరల్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కూడా కట్ ఆఫ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర 23కి సంబంధించిన 23 ఐఐటీలకు సంబంధించిన డేటా ఉందమ్మా. 23 ఐఐటీల కట్ ఆఫ్స్ ఉన్నాయి. అదేవిధంగా 32 ఎన్ఐటీల కట్ ఆఫ్ కూడా ఉంది. 32 ఎన్ఐటీలు కట్ ఆఫ్ మన దగ్గర ఉంది. అప్ టు రౌండ్ 6 వరకు అయితే కట్ ఆఫ్ ఉంది. అదేవిధంగా చూసినట్టయితే స్టూడెంట్స్కి మరి అదే 26 ట్రిపుల్ ఐటీలకు సంబంధించిన కట్ ఆఫ్ డేటా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మన సబ్స్క్రైబర్కి కూడా మరి ఆఫ్టర్ మనం February 15th నుంచి వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో, సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మీకు 1-to-1 ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలో జిఎఫ్టి మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏ విధంగా ఉంది, ఎంత కట్ ఆఫ్ ఉందో ఒకసారి చూద్దాం. చెప్పాను కదా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మనకి కంప్యూటర్ సైన్స్ 5 years ఉంటుంది. తర్వాత మెటీరియల్ సైన్స్ ఉందమ్మా. ఇక్కడ మెటీరియల్ సైన్స్ ఉంది. కేటగిరీ వైజ్గా మరి ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీకి ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మనకి కంప్యూటర్ సైన్స్ 5 year ఇంటిగ్రేటెడ్ మరి సీట్ రావాలంటే 96.5 వస్తే మీకు వచ్చేస్తుందమ్మా, ఇబ్బంది ఏమీ లేదు. 96 మనకి 36,294 క్లోజింగ్ ర్యాంక్ ఉంది. ఇది రౌండ్ 6 వరకు 96.5 అంటే 139 మార్క్స్ రావాలి మీకు. 139 మార్క్స్. ఇక్కడ 130 మార్క్స్ వస్తే మెటీరియల్ సైన్స్ వస్తుంది. 130 మార్క్స్ అంటే మనకి 70. ఇక్కడ రేంజ్ చూసినప్పుడు 130 to 139 ఈ రేంజ్లో మీకు ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. 95 to 95.5, 96.5 పర్సెంటైల్కి ఇక్కడ మీకు ఈ పర్సెంటైల్ వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు జనవరి సెషన్లో మినిమము 140 మార్క్స్, 130 మార్క్స్ అయితే తెచ్చుకుంటాకి ప్రయత్నం చేయండి. మరి అది ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఇక్కడ రావాలంటే 149 మార్కులు రావాలి డ్యామ్ షూర్గా. ఇక్కడ మరి 5,949 ర్యాంకు నుంచి మనకి 97.25 పర్సెంటైల్ అయితే రావటం జరుగుతుంది. దీనికి మరి కరస్పాండింగ్గా 149 మార్క్స్ అయితే మీకు మరి అగ్రిగేట్ మార్క్స్ జేఈ సెషన్ జనవరి సెషన్లో ట్రై చేయండి రావటానికి. అదేవిధంగా ఇక్కడ మరి 94 మెటీరియల్ సైన్స్ కావాలంటే 94.55 దీనికి 120 మార్కులు. ఎవరికైతే 120 మార్కులు వస్తాయో వాళ్ళే కింగ్. వాళ్ళకి మరి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ అయితే 149, మెటీరియల్ సైన్స్ అయితే 120 మార్క్స్. 120 to
149. మరి ఈ రేంజ్లో వస్తే మీకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరి కంప్యూటర్ సైన్స్ కానీ మెటీరియల్ సైన్స్ కానీ రావడానికి ఛాన్స్ ఉంది. 94.55 టు 97.25 ఈ మధ్యలో ఈ రేంజ్లో వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఓబీసీ చూద్దాం ఒకసారి. ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్ విషయానికి వస్తే ఇక్కడ 152 మార్కులు రావాలమ్మా. ఇక్కడ మరి కంప్యూటర్ సైన్స్ మరి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో రావాలంటే 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోసం 152 మార్కులు రావాలి. మరి మెటీరియల్ సైన్స్ అయితే ఓబీసీ ఎన్సీఎల్కి 121 మార్కు రావాలి. 121 నుంచి 152 ఈ మధ్యకు వస్తే ఇది సేఫ్ స్కోర్ అని మనం అనుకోవచ్చు. మరి పర్సంటైల్ విషయానికి వస్తే 95.5 టు 96.75% మీకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే 103 మార్కులు రావాలమ్మా ప్రతి ఒక్కరికి. మరి కంప్యూటర్ సైన్స్ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ రావాలంటే ఎస్సీ స్టూడెంట్స్కి మరి 91.5% దగ్గర 103 మార్కులు వస్తే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మెటీరియల్ సైన్స్ అయితే మీకు 85.25%, ఈ 82 మార్కులు. ఇక్కడ రేంజ్ అయితే ఇక్కడ రావాలంటే 82 నుంచి 103 మార్కులు వస్తే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. 91.5% టు 85.25%కి ఇది రేంజ్గా మరి ఎస్సీ స్టూడెంట్స్కి రేంజ్ అయితే ఉంది. మరి ఎస్టీ కూడా ఎస్టీ విషయానికి వస్తే ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్ మరి కంప్యూటర్ సైన్స్ రావాలంటే 92.51%, 109 మార్కులు రావాలమ్మా. మరి మెటీరియల్ సైన్స్ అయితే 70 మార్కులు కానీ 69 మార్కులు వచ్చా కానీ ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. మీకు 70 మార్కుల నుంచి 109 మార్కులు ఇక్కడ ఇక ఈ రేంజ్ అయితే మరి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అయితే ఉంది. ఇక్కడ మరి పర్సంటైల్ విషయానికి వస్తే ఇక్కడ 79.75% టు 92.15% అయితే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా మీకు కానీ కట్ ఆఫ్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డేటా మీకు ఏ గూగుల్లో రాదు, ఏ ఛానల్లో కూడా ఇవ్వలేరు. మనం మాత్రం ఇస్తాము. మనము దీని మీద చాలా రీసెర్చ్ చేస్తున్నాము. రీసెర్చ్ చేసి స్టూడెంట్స్కి మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, ఏ జిఎఫ్టీలో ఏ విధంగా ఉంటుంది, ఎన్ఐటీలో ఏ విధంగా ఉంటుంది, ఐఐటీలో ఏ విధంగా మరి డీటెయిల్డ్గా రీసెర్చ్ చేసి ఈ కట్ ఆఫ్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కట్ ఆఫ్ తెలుస్తుంది. ముందు కట్ ఆఫ్ ప్రతి ఒక్క పేరెంట్కి కట్ ఆఫ్ తెలవాలి. ఎందుకంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి పేరెంట్సే ముందు ఉండి యాక్టివ్గా ఉండండి. పేరెంట్స్ అనేవాళ్ళు యాక్టివ్గా ఉండండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. సబ్స్క్రైబ్ చేసుకొని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.